ఉప్పల్ లక్ష్మణ్ గారు ఓవరాల్గా వారు చెప్పినట్లుగా ఈ మూడు కూడా ఖచ్చితంగా దేశానికి కావాల్సిన అంశాలు, వీరైనంత త్వరలోనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనే పద్ధతిలో చెప్పడం జరుగుతోంది. సో దీని మీద మీ అనాలిసిస్? కామన్ సివిల్ కోడ్ అన్నది అది రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ప్రొవిజన్. దాన్ని కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం దాన్ని పక్కన పెట్టేసి ఇంతకాలం అనేక చట్టాలు కూడా మార్పులు చేసుకొని, అసలు ఆ వక్ఫ్ బోర్డు చట్టం అనేది ఎప్పుడు వచ్చింది? అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందే కదా దాన్ని, రాజ్యాంగంలో ఎక్కడ లేదే. ఇట్లా కేవలం ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల నుంచి, సరే గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం 2 సార్లు వచ్చినా కూడా పటిష్టమైనటువంటి ప్రభుత్వం రాలేదు. ఈసారి పటిష్టమైన ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎన్ని చేయాలనో అన్ని చేసుకుంటూ, అన్ని ఒక్కసారి కాకుండా ఒక్కోటి చేసుకుంటూ ప్రజల్ని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు రాజకీయ పార్టీల వాళ్ళకంటే పబ్లిక్ ను కన్విన్స్ చేసుకోవాలి. అన్ని హడావిడిగా చేసేస్తే రియాక్షన్ వస్తుంది ప్రజల్లో, వీళ్ళు కావాలని చేస్తున్నారు అనేది తీసుకొస్తారు. అంటే మీరు అన్నట్లు ఇవి అన్ని పకడ్బందీగా నిర్వహించే పరిస్థితులు ఉంటాయంటారా? అంటే కల్పించుకుని ఇప్పుడు ఎందుకు ఎన్నికల ముందే వీళ్ళు మేనిఫెస్టోలో అన్ని అంశాలు పెట్టి, అయ్యా మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము ఇదిగో ఇవన్నీ చేయగలుగుతాము అని దాపరికం లేకుండా చెప్పారు కదా. అవును. అలాగే ఎన్నికల ప్రచార సభల్లో అన్నిట్లో కూడా దాపరికం లేకుండా మేము చేయబోతాం రాబోయే కాలంలో అన్నారు. ముస్లింస్ ఓట్లు వేయకపోవచ్చు, లేకపోతే క్రిస్టియన్ ఓట్లు రాకపోవచ్చు అని కూడా ఆలోచించే అవసరం లేదని, సరే మా నిర్ణయాలు ఇవే, ఇది సమాజానికి ఉపయోగపడతాయి, ఇదేం ముస్లింస్ వ్యతిరేకమైనది కాదు, క్రిస్టియన్స్ వ్యతిరేకమైనది కాదు, సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టోలోనే అనేక అంశాలు పెట్టారు. అనేక బహిరంగ సభల్లో అటు నరేంద్ర మోడీ గాని ఇటు అమిత్ షా గాని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నిన్ననే అమిత్ షా గారు చాలా క్లియర్ గా మేము అధికారంలోకి రాగానే కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తాము, 1 ఎలక్షన్ పోతాము, 1 నేషన్ 1 ఎలక్షన్ కు, అలాగే దేవాలయాల మీద ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ కంట్రోల్లో ఉందో అది తీసేస్తామని చెప్పాడు. ఖచ్చితంగా ఈ 3 అంశాలు చాలా గొప్ప నిర్ణయాలు, గొప్ప విషయాలు కూడా. ఇప్పుడు మనము సరే మిత్రుడు కామన్ సివిల్ కోడ్ గురించి చెప్పాడు కాబట్టి నేను 1 ఎలక్షన్ 1 నేషన్ చెప్తా. ఇప్పుడు ఎందుకు అమలు చేయకూడదు 1 ఎలక్షన్ 1 ఇండియా? ఒకేసారి ఎన్నికలు దేశంలో జరిగితే ఆ ఏడాది పాటు ఎలక్షన్ మూడ్ ఉన్నా కూడా మిగిలిన 4 సంవత్సరాలు దేశ అభివృద్ధి గురించి, దేశ ప్రజల గురించి ఆలోచించుకునేటువంటి సమయము వస్తుంది, అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి. ఏమైతాయి, ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ కూడా వచ్చేస్తుంది, అయిపోయాయి. మళ్ళీ ఇంకొక రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ కూడా వచ్చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు వేరేగా వస్తాయి, అసెంబ్లీ వేరేగా వస్తాయి, మళ్ళీ లోకల్ బాడీ వేరేగా వస్తాయి. అన్నిటికీ కోడ్ రావడము, అభివృద్ధి అనేది ఆగిపోవటము. రెండోది ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ. మనము లోకల్ బాడీకి ఓటు వేయాలి, పార్లమెంట్కి ఓటు వేయాలి, అసెంబ్లీకి ఓటు వేయాలనుకోండి, మూడిటికి ఒకేసారి లోపల పోయి ఓటు వేయకూడదా? వేయచ్చు కదా, ఎందుకు వేయకూడదు? వేయచ్చు. ఎందుకు వేయకూడదు? ఇప్పుడు కొన్ని చోట్ల అసెంబ్లీ పార్లమెంట్ జరిగాయి, లోపల పోయి రెండింటికి ఓటేసి రావడం లేదా? మనం వేసాము. మరి అందువల్ల ఏంటంటే అన్నిటికీ ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు 1 ఎలక్షన్ 1 ఇండియా 1 ఎలక్షన్ పోగలిగితే అలాగే డబ్బు కూడా సేవ్ అవుతుంది. డబ్బు, సమయం, కోట్లాది రూపాయలు సేవ్ అవుతుంది, సమయం కూడా సేవ్ అవుతుంది. అనవసరంగా టైం వేస్ట్ కాకుండా చేయడానికి వీలు. సరే, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటి అని మీరు అన్నప్పుడు సాధ్యాసాధ్యాలు మనకి ఏం కనిపిస్తుంది? కొన్ని రాష్ట్రాల యొక్క పీరియడ్ ఇంకా 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. సో అమర్నాథ్ గారు ఒకసారి చెప్పండి, అంటే ముఖ్యంగా ఇవి ఒకవేళ ఈ డెసిషన్స్, మేజర్ డెసిషన్స్ 100%
మొదటి దశలోనే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని గ్రాంటెడ్గా తీసుకున్నట్లయితే సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా మీకు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి. సో మీరు దేశ భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి రెడీ. ఎన్నికల ముందు కూడా వాటిని రివీల్ చేశారు, ప్రజల్ని వాటి వైపు మళ్లించడానికి, వాటి వైపు ఆకర్షితం చేయడానికి, వాళ్ళకు ఒక వార్మప్ ఇవ్వడానికి. బట్ ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేసే క్రమంలో చాలా ఛాలెంజెస్ వస్తాయి కదా. సో ఎలాంటి ఛాలెంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఓవర్కమ్ అవుతారు? అంటే ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం చూడాలండి. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశము చాలా క్లియర్ గా ఒక రాష్ట్రంలో ఆల్రెడీ ఏ విధంగా చేశారనేది మనకు ఒక కేస్ స్టడీ ఉంది. మరీ ముఖ్యంగా అర్థం చేసుకోవాలంటే అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక్క మన దేశంలోనే కాదు, అనేక దేశాలలో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మన నేబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఈజిప్ట్, ఇవన్నీ కంట్రీస్ లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అయితే కాకపోతే వాళ్ళ యూనిఫామ్ సివిల్ కోడ్ లో ముస్లిం పర్సనల్ లాలోని అంశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో బట్ దెర్ ఇస్ నో పర్సనల్ లా, చాలా క్లియర్ అది. ఆ కంట్రీస్ లో యూనిఫామ్ సివిల్ కోడే ఉంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గానీ, ఫ్రాన్స్ గానీ, జర్మనీ గానీ, జపాన్ గానీ, ఇలాంటి కంట్రీస్ లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. మన దేశంలో కూడా అటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ద్వారా ఇప్పుడు ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అట్లాగే ఆర్టికల్ 44 గురించి కూడా మనం చాలా సార్లు డిస్కషన్ లోకి వస్తూనే ఉంటది. షాబానో కేసు గానీ, ఆ తర్వాత పార్లమెంట్ దానికోసం ఒక యాక్ట్ తీసుకొచ్చిన పద్ధతి గానీ, అప్పుడు రాజీవ్ గాంధీ అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము రాజ్యాంగాన్ని గానీ, సుప్రీంకోర్టుని గానీ ధిక్కరించిన తీరు, ఇవన్నీ కూడా మనం చాలా చర్చలలో మనం తీసుకొని వచ్చాం. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడున్న ఈ సమాజము కరెక్ట్ గా రెడీగా ఉన్నది. ఎందుకంటే నెంబర్ 1, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ తీసివేసినప్పుడు మన అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు మొత్తం రక్తం ఏర్లైతాయని, మా ముస్లిం పర్సనల్ లాను మీరు ముట్టుకుంటే అదేదో భస్మం అయిపోతారు, ఇట్లా పిచ్చి మాటలన్నీ మాట్లాడిన తర్వాత కూడా ముస్లిం సమాజం, ప్రత్యేకంగా మహిళలు చాలా అద్భుతంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు, అడాప్ట్ చేసుకున్నారు. ఈ రోజు అనేక కోర్టులలో వాళ్ళు కేసులు వేయగలుగుతున్నారు. తర్వాత వాళ్ళ భర్తలు వాళ్ళకు అలిమోని ఇవ్వకుండా, అంటే భరణం ఇవ్వకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయినా, లేకుంటే ఇప్పుడు ముస్లిం సమాజంలో ఏమైతుందంటే మహిళలకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలను పెంచడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది ముస్లిం మహిళలకు. ఎందుకంటే వాళ్ళు బిడ్డలను సాకకుండా ఉండలేరు, ఆ బిడ్డలను ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టలేరు. ఇదంతా పెద్ద ఒక చాలా పెద్ద సమస్య. అందు గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, అలిమోని గురించి ఫైట్ చేయగలుగుతున్నారు. ఈ రోజు ట్రిపుల్ తలాక్ రద్దు చేయడానికన్నా ముందు ఏ ముస్లిం మహిళ కూడా తన భర్త నుంచి నాకు భరణం కావాలి, అలిమోని కావాలని అసలు అడిగే పరిస్థితి లేదు కోర్ట్ ఆఫ్ లాలో. ఈ రోజు దానికి ఒక వెసులుబాటు కల్పించడం ద్వారా వేల మంది మహిళలు ఆల్రెడీ కేసులు వేశారు, విన్ అయినారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. నా పాయింట్ ఏంటంటే మనం అనుకున్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు ఛాలెంజెస్ అయితే అది పెద్ద సమాజాన్ని, ఇప్పుడున్న సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నది. ఇప్పుడు హిందూ సమాజం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసింది, క్రిస్టియన్ సమాజం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది. ఒక ముస్లిం పర్సనల్ లా, ముస్లిమ్స్ తప్పితే మిగతా అన్ని మతాలు కూడా ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ లోనే అడాప్ట్ చేసుకున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడని కాదు, ఈవెన్ సిక్ ఆనంద్ యాక్ట్ ఉంటుంది, ఆనంద్ మ్యారేజెస్ యాక్ట్ కింద వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళకు డైవర్స్ ఏ విధంగా చేస్తారు, వాళ్ళు జైన్స్ డైవర్స్ ఏ విధంగా చేస్తారు, వాళ్ళందరూ కూడా అకార్డింగ్ టు మన కామన్ సివిల్ కోడ్ ఏదైతే ఇప్పుడు సివిల్ లా ఉందో దాని ప్రకారమే, అంటే ఫ్యామిలీ లా ఏదైతే ఉందో దాని ప్రకారమే వాళ్ళు చేసుకుంటారు. ఒక్క ముస్లిం పర్సనల్ లానే ఈ మొత్తం దేశంలో అనేక మతాలు ఉన్నా కూడా, జురాస్ట్రియన్ మతం ఉంది, పార్సీ మతం ఉంది, జైన్ మతం ఉంది, సిక్కుల మతం ఉంది, క్రిస్టియన్ మతం ఉంది. ఇన్ని మతాలు ఉండగా కూడా ఏకైక మతము దీన్ని వ్యతిరేకం చేస్తున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది ముస్లిమ్స్. అది కూడా ముస్లిం మతం కాదు, ఆ ముస్లిం మతంలో ఉన్న కొంతమంది, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గాని, ముస్లిం పర్సనల్ లా పేరు మీద, ఆ బోర్డు పేరు మీద విపరీతమైన లగ్జరీస్ అనుభవించే అరిస్టోక్రాట్స్ గాని, ముల్లాలు గాని, మౌల్వీలు గాని, వీళ్ళందరి ఒక కంట్రోల్. ఇప్పుడు వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, ఒక సెటిల్మెంట్ చేస్తే, ఒక మ్యారేజ్ సెటిల్మెంట్ చేస్తే వాళ్ళకు 25,000 30,000 ఇచ్చుకోవాలి. ఇప్పుడు అది కోర్టుకి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళ చేతిలోంచి చట్టం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ డిస్క్రిషనరీ పవర్, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఒకళ్ళ దగ్గర
20,000 రూపాయలు అడుగుతారు, ఒకళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు అడుగుతారు. కొంచెం కాంప్లికేట్ ఉంది అనుకోండి 10 లక్షలు కూడా తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఆ మహిళ అన్యాయం అయిపోతే ఈ ఆ డబ్బు మహిళకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే ఆ డబ్బు అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అన్నమాట, ఆ డబ్బు పెరుగుతూ ఉంటది. సో ఈ బిజినెస్ ఇది ఒక మాఫియా లాగా ఏదైతే ఉన్నదో దాన్ని ఒక సామాన్య ముస్లిం సమాజం వాళ్ళు కూడా దాన్ని చీదరించుకుంటున్నారు. ఓకే, అంటే కేవలం ఒక వర్గం మాత్రమే దీన్ని అపోజ్ చేసే అవకాశం ఉంది అంటారు. ఒక వెరీ స్మాల్ మైక్రో మైనారిటీ సెక్షన్ అది. ఎందుకంటే వాళ్ళ చేతుల నుంచి కంట్రోల్ పోవడం ద్వారా వాళ్ళకు డబ్బులు ఆదాయం తగ్గిపోతుంది. సో ఉత్తరాఖండ్ లో ఎలా ఇంప్లిమెంట్ అవుతోంది అదేమైనా తెలుసుకోవచ్చా అండి? అంటే అక్కడ ఎలా ఉంది? గత 6 months నుంచి ఉత్తరాఖండ్ లో ఇంప్లిమెంట్ అవుతున్నది. సో ఉత్తరాఖండ్ లో ఇంప్లిమెంట్ అయిన దశలో ఎక్కడ కూడా అంటే ఏ ఇన్స్టిట్యూషన్ గానీ, ఏ ఆర్గనైజేషన్ గానీ, లేకుంటే ఏ సెక్షన్ ఆఫ్ సొసైటీ కూడా ఇప్పటి వరకు దాని వల్ల బాధించబడ్డామనో లేకుంటే దాని వల్ల విక్టిమైజ్ అయినామనో చెప్పడానికి అయితే ఇప్పటి వరకు ఏ ఆధారాలు లేవు, ఎవరు చెప్పలేదు. ఎవ్రీ వన్ ఈజ్ అడాప్టింగ్ దట్ ప్రాపర్లీ. అంటే ఇది టేక్స్ టైం కదండి. ఇప్పుడు ఈ రోజు ఒక యాక్ట్ రాగానే తెల్లారే అన్ని సమస్యలు బయటకు రావు, లేకుంటే అన్ని విషయాలు బయటకు రావు. ఒక్కొక్క విషయాన్ని ఒక కాలక్రమేణా అది బయటకు వస్తుంటుంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది భారతదేశానికి నాట్ ఓన్లీ ఒక మతపరమైన విషయమే కాదు, రేపు రాబోయే రోజులలో డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లో కూడా. ఇప్పుడు మీకు నేను ఇందాక మన సివిల్ లాస్, కార్పొరేట్ లాస్ ఉంటాయి. చాలా కార్పొరేట్ లాస్ లో వాళ్ళు ఇస్లామిక్ లా కింద వాళ్ళు స్టే తీసుకొచ్చుకుంటారు, ముస్లిం పర్సనల్ లా కింద. సో అది నేరం అది. కానీ అక్కడికి వచ్చేసరికి అది వాళ్ళు దాన్ని తీసుకొని స్టే తీసుకొని వచ్చేస్తారు. సో ఇట్లా కాకుండా చాలా బిజినెస్ విషయాలలో కావచ్చు, డెవలప్మెంట్ అంశాలలో కావచ్చు, అది ముడిపడి ఉంటది ఆ పర్సనల్ లా అనేది. అందు గురించి యూనిఫామ్ సివిల్ కూడా ఒక కంట్రీకి అవసరం. అండ్ దట్ టు ఫర్ ఎ కంట్రీ లైక్ 140 crore జనాభా ఉన్న ఈ దేశాన్ని నడిపియాలంటే 140 కోట్ల మంది ఉన్న ప్రజాస్వామ్యం ఇది. ఈ దేశాన్ని నడిపియాలంటే ఖచ్చితంగా 100% యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాల్సిందే, నెంబర్ 1. రెండో పాయింట్ నేను ఇందాక చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు టెంపుల్స్ భారతదేశంలో అనేక వేల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా దేవాలయ వ్యవస్థ అనేది చాలా వేలునుకున్న వ్యవస్థ. అంటే దేవాలయ వ్యవస్థలో మన సమాజము, దేవాలయాలు అసలు విడదీయలేని బంధం. ఎందుకంటే దేవాలయ వ్యవస్థలతో అన్ని వర్గాల వాళ్ళు ఇంటర్లింక్ ఉంటారు. అంటే ఎవరు పూలు తీసుకురావాలి, ఎవరు మంత్రం చదవాలి, లేకుంటే ఎవరు గంట కొట్టాలి, లేకుంటే ఎవరు ప్రసాదం తయారు చేయాలి, లేకుంటే ఎవరు టెంపుల్ ముందు భజనలు కానీ ఇట్లాంటివి చేయాలి, ఎవరు టెంపుల్ ఉత్సవాలు వచ్చినప్పుడు చేయాలి. ఇవన్నీ కూడా అనేక వేల సంవత్సరాలుగా ఉన్నది. అయితే ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఎండోమెంట్ యాక్ట్ తీసుకున్నారు, మద్రాస్ ఎండోమెంట్ యాక్ట్ తీసుకురావడం ద్వారా, ఇప్పుడు యాక్చువల్లీ మద్రాస్ ప్రెసిడెన్సీలో 1000 ఆలయాల కన్నా ఎక్కువ ఉండేటివి. సో ఆ ఆలయాలలో వచ్చిన డబ్బులు ఏవైతే ఆ ఆలయాలకు ఉన్న లక్షల ఎకరాల పొలాలు, వాటి నుంచి వస్తున్న డబ్బులు, సో ఆ డబ్బుల మీద ఆజమాయిషీ కోసం, ఆ డబ్బుల మీద కంట్రోల్ కోసము అప్పుడున్న బ్రిటిష్ పాలకులు దొంగ మార్గంలో ఈ మద్రాస్ ఎండోమెంట్ యాక్ట్ అని తీసుకొచ్చి, ఆ తర్వాత ఏం జరిగిందంటే అసలు ఎంత చిత్రంగా 1951 లో వన్స్ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా, అంటే నెహ్రూ ఏదో చాలా సార్లు చెప్తారు కదా, ఐఎమ్ యాక్సిడెంటల్లీ బార్న్ ఇన్ హిందూ ఫ్యామిలీ బట్ బై నేచర్ ఐఎమ్ ఏ ముస్లిం అని. సో హీ హ్యాస్ యాక్టెడ్ లైక్ దట్. ఆయన అట్లాగే బిహేవ్ చేసిండు. ఎందుకంటే మద్రాస్ గవర్నమెంట్ మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మద్రాస్ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్, అసలు అక్కడ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ బదులు హిందూ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మస్జిద్ల మీద మాకు సంబంధం లేదు, చర్చిల మీద మాకు సంబంధం లేదు, కానీ హిందూ రిలీజియస్ ఎవరైతే దేవాలయాలు ఉన్నాయో, ఏవైతే కమ్యూనిటీస్ ఉన్నాయో, ఏవైతే మఠాలు ఉన్నాయో, ఆ మఠాల మాత్రం గవర్నమెంట్ కు ఆజమాయిషి కావాలి. ఎందుకు? ఎందుకంటే అక్కడ లక్షల ఎకరాల పొలాలు గాని, భూములు గాని, లేకుంటే డబ్బు గాని. ఇప్పుడు హిందూ మతంలో గమ్మత్తైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఉండదు, 100 రూపాయలు సంపాదించేటోడు 10 రూపాయలు దానం చేసేందుకు తయారుంటాడు.
ఫిలాంథ్రోపీ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అనేది ప్రపంచంలో ఎక్కడ కనబడదు. ఓకే. అమెరికా పోతే బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వీళ్ళు దానధర్మాలు చేస్తారు. అవును. మన భారతదేశానికి వస్తే చిన్న కుటుంబం, చిన్న గుడిసెలో వాడు సత్యనారాయణ వ్రతం చేసుకొని ఎవరైతే బ్రాహ్మడు పూజ చేస్తాడో అతనికి ఒక 50 రూపాయలు ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ. అంటే గొప్ప విషయం ఏంటంటే ఫిలాంథ్రోపీ అనేది ఇక్కడ ధర్మంతో ముడిపడి ఉన్నది. అవును. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ధర్మంతో ముడిపడ్డది అంటే అనేక వేల సంవత్సరాలుగా ఋషులు మునులు దాన్ని ధర్మంతో ఎందుకు ముడివేశారంటే ఇది ఎల్లకాలం ఉన్న మనవన్నే కదా. వివేకానంద స్వామి లాంటి వ్యక్తి ఆయన అనేక విషయాలను అర్థం చేసుకున్న వ్యక్తిగా ఆయన చెప్పడం జరిగింది, భారతదేశంలో ఏదైనా మీరు సాధించాలనుకుంటే ధర్మం ఆధారంగా సాధించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని. ఎందుకంటే ఈ ధర్మంలో అంత బలం ఉన్నది. అనేక ఆర్థిక పరమైన, సామాజిక పరమైన అంశాలు ధర్మంతో ముడిపడి ఉన్నాయి ఇక్కడ. సో ఆ విధంగా ఆ తర్వాత రోజులలో కూడా అనేక యాక్ట్స్ తీసుకొచ్చి వివిధ రాష్ట్రాలు, ఇప్పుడు మనకు ఇందాక శశి గారు చెప్తున్నారు కదా, టిటిడి ఉన్నది. ఎందుకు అసలు గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలండి? అసలు గవర్నమెంట్ కు టిటిడికి సంబంధం ఏంది? అసలు అక్కడ సంస్కృతి ఏంది? అక్కడ ఉన్న సంస్కారాలు ఏంది? శాస్త్రం ఏంది? ఆ శాస్త్రం ఎవరు చెప్పాలండి? ముఖ్యంగా ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక టెంపుల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం రఘు గారు, మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒక టెంపుల్ కు ఇంకొక టెంపుల్ కు గానీ, లేకుంటే ఒక టెంపుల్లో ఉండే ఒక రకమైన సంస్కృతికి, ఒక రకమైన ఉత్సవానికి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైతున్నదంటే అందరు కోర్టులకు వెళ్తున్నారు. అవును. అదే అసలు గవర్నమెంట్ కంట్రోల్ లేకుంటే ఎవరైతే పీఠాధిపతులు ఉంటారో, అంటే ఇప్పుడు మనకు శృంగేరి పీఠాధిపతి ఉన్నారు అనుకో, సుప్రీం ఆయన. కంచి పరమాచార్య ఉన్నప్పుడు ఆయన సుప్రీం. ఆయన ఎస్ ఇది ఈ విధంగా చేయాలంటే అది ఒక శాసనం, అది అందరూ యాక్సెప్ట్ చేసేటవాళ్ళు. ఒక్క నిమిషంలో మొత్తము ఆ లిటిగేషన్ పోతుండే. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మీకు ఒక దేవాలయాలకు సంబంధించిన కేసులు ఈ దేశంలో 5.5 లక్షల కేసులు ఉన్నాయి పెండింగ్. ఎందుకు? ఇప్పుడు ఈ దేవాలయంలో ఒక ఈవో ఉంటాడు, ఆ ఈవో ఆయనకు ఏదో తోచింది, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన ఏదో 9:30 కాదా ఇది 9ంటికే స్టార్ట్ చేయండి అని అంటాడు. ఆ భయంకో భక్తికో ఆ ఈవో చెప్పిన మాట విని 9ంటికి స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎవరో వచ్చి దానికి లిటిగేషన్ చేస్తారు. అది ఎక్కడికి వెళ్తుంది? కోర్టుకి వెళ్తుంది. శాస్త్రం పోయి అక్కడ ఈవోకు శాస్త్రం తెలియదు, అంతే కదా సార్. ఇప్పుడు శాస్త్రం మీద అసలు కోర్టుకు కూడా ఏం తెలుసు శాస్త్రం విషయంలో? ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దాని విషయంలో. అసలు కోర్టు యొక్క పరిధి ఏంది? కోర్టు ఇక్కడ ఉన్న యాక్ట్ లాను అర్థం చేసుకొని దానికి తగ్గట్టు చేయాలి. కోర్టుకు వెంకటేశ్వర స్వామికి పూలమాల మెడ నుంచి వేయాలా లేకుంటే చేతుల మీద వేయాలా అనే శాస్త్రము ఎట్లా కోర్టు డిసైడ్ చేస్తుంది సార్? ఎగ్జాక్ట్లీ. లేకుంటే శంకరునికి పొద్దున 3:30కు అభిషేకం చేయాలా 4:30కు అభిషేకం చేయాలా అనేది కోర్టు డిసైడ్ చేస్తుందా? అది చేయలేదు కదా. అది చేయలేకపోతే వాటికి లిటిగేషన్స్ అని అట్లనే పెండింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ విషయాలను మనము దానికి సొల్యూషన్ ఏదైనా ఉన్నది అంటే ఆ సొల్యూషన్ ఏంటంటే ఈ దేవాలయ వ్యవస్థను, దేవాలయాలను గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీసేయాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, స్వయం ప్రతిపత్తి ఉంటే మరి దానికి సమస్యలు వస్తే ఎవరు తీరుస్తారు? చాలా క్లియర్ గా ఉందండి, కాదు కదా ఇది. ఇప్పుడు మఠాధిపతి, ప్రతి వర్గానికి సంబంధించిన మఠాధిపతులు ఉన్నారండి. ప్రతి టెంపుల్ కు సంబంధించి ప్రతి టెంపుల్ ఈజ్ గవర్నర్డ్ బై ఒక పర్టికులర్ మఠం. ఎందుకు? మీరు సపోజ్ టిటిడికి మీరు మన యాదాద్రి టెంపుల్ టిటిడి ఉంది, ఉడిపి ఉంది, అక్కడ ఆ మార్గాన్ని బట్టి ఉంటుంది అక్కడ. ఇప్పుడు కొన్ని సాంఖ్యాయన శాస్త్రంలో కొన్ని పూజలు జరుగుతాయి కొన్ని టెంపుల్స్ లో, కొన్ని టెంపుల్స్ లో ఇంకొక పద్ధతిలో జరుగుతాయి. సో శాస్త్ర ప్రకారము ఆ శాస్త్రానికి ఎవరు పీఠాధిపతి, దానికి సుప్రీం అనేది చాలా క్లియర్ గా ఉంది హిందూ సమాజంలో. ఒకసారి ఇక్కడ వీళ్ళకి అర్థం కాక, అంటే వీళ్ళకి తెలియక వీళ్ళు మర్చిపోయి, ఈ ఈవోలు తర్వాత ఈ సోకాల్డ్ గవర్నమెంట్స్ మర్చిపోయి వాళ్ళు కొత్త లిటిగేషన్స్ తీసుకొస్తున్నారు తప్పితే 100% ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ శాసనాలలో కావచ్చు, అక్కడ ఉన్న పద్ధతులలో కావచ్చు, అక్కడ ఉన్న పూర్వీకులు ఎవరైనా ముసలి వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే వాళ్ళే చెప్తారు. చాలా ఇప్పుడు మా ఊరు ఉందండి, మా ఊరు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది ధర్మపురిలో. ఇప్పుడు అక్కడ ఏ విధంగా పూజ జరగాలి, ఏ ఉత్సవం ఏ విధంగా జరగాలి అనేది ఇప్పుడు 80 సంవత్సరాలు ఉన్న పెద్ద వాళ్ళని ఎవరిని అడిగినా క్లియర్ గా చెప్పగలుగుతారు. వచ్చి డిసైడ్ చేస్తాడా? అంతే కదా సార్, ఎక్కడైనా పరంపర, దాని పేరే పరంపర. ఒకసారి ఇక్కడ లక్ష్మణ్ గారి
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.